లైట్ ఇస్తా షాయిదేనా మార్కర్ పాయింటర్ కూడా ఏంటి and we choose the bag వచ్చి 5 weeks కి వస్తుంది ఆ బ్యాగ్ ఏమైనా డ్యామేజ్ అయితే మళ్ళీ రివర్స్ లో బ్లడ్ వచ్చి కింద నుంచి పైన వెళ్తుంది ఇదే మైట్రల్ లీక్ మైట్రల్ డిగర్గేషన్ చెప్తారు అంటే బ్యాగ్ చేయకపోయి అవుతుంది ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ అయిన పేషెంట్ చెప్తాను మీకు ఈమె ఇండియా ఫస్ట్ పేషెంట్ మైట్రల్ లిప్ అయి ఆల్మోస్ట్ ఆ వయసు వచ్చి చేసినప్పుడు 86 ఇయర్స్ లో చాలా ఆయాసమై బ్యాడ్మింటన్ ఆడకుండా హాస్పిటల్కి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినావు ఇది డే 1 ప్రొసీజర్ అయితే అది డే 2 5వ రోజు వచ్చి అందరితో ప్రెస్కుంటూ పోయి బ్యాడ్మింటన్ ఆడి చూపించారు నేను ఇంత బాగా అయిపోయానని ఎందుకంటే ఈ మాదిరి థెరపీ ఉన్నాయి ఇలా ట్రీట్మెంట్ చేస్తే ఈ వయసులో కూడా నాకు ఇంత ఇంప్రూవ్మెంట్ అయింది నాకు ప్రూవ్ చేశారు నాకు మాత్రం కాదు చాలా జనాలు వచ్చి ఈ థెరపీతో బెనిఫిట్ అవ్వాలని Yeah, no, they are following, sir. You're following. Okay. So, నేను రెండు పేషెంట్ కాదు చెప్తా ఫస్ట్ పేషెంట్ వచ్చి 86 ఇయర్స్ డయాబెటిక్ హైపర్టెన్షన్ మ్యాసివ్ హార్ట్ అటాక్ కొన్నిసార్లు వచ్చి ఈ హార్ట్ అటాక్ అయితే ఆ హార్ట్ మసిల్ అంతా డ్యామేజ్ అయిపోతుంది ఈ బ్యాక్ ఉండే సపోర్ట్ ఆ మసిల్కి అటాచ్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ హార్ట్ లోపల ఉంది కదా సో ఈ బ్యాక్ ఉండే సపోర్ట్ డ్యామేజ్ అయిపోతే వాళ్ళు సరిగ్గా పనిచేయదు సో కొన్ని మనుషులకి హార్ట్ అటాక్ అయితే కూడా వాల్వ్ డ్యామేజ్ అయిపోతుంది సో అలాగనే హార్ట్ అటాక్ అయ్యి వాల్వ్ డ్యామేజ్ అయిపోయి అతను డాక్టర్ వచ్చి లోపల పోయి ఆ స్టేబుల్ పెట్టి సరి చేశారు బట్ డ్యామేజ్ అయిన వాల్వ్ సరి చేయాలి ఇప్పుడు వాల్వ్ సరి చేయని పక్షానికి అతను వెంటిలేటర్ నుంచి బయట రాలేదు అతను ఆయాసం రాలేదు 86 ఇయర్స్ లో 10 రోజులు 12 రోజులు వెంటిలేటర్ ఉన్నారు ఈ టైంకి అతను కొడుకు నా దగ్గర మెసేజ్ పంపించారు వాట్సాప్ మెసేజ్ పెట్టిన డాక్టర్ గారు అతను బీపీ 80-85 ఉంది ఇక అన్ని హోప్ వాళ్ళు చెప్పేసారు ఏం మాగుని మేము అంబులెన్స్ పెట్టి తెస్తా ఉంటాము ఏమవుతుందో అవని అది మిగతా బాగుంటుంది చేయకూడదు ఈ బ్రైట్ కలర్ చూస్తారా అదే లింక్ అక్కడ ఆయన చూస్తే మీకు తెలుస్తాక ఒక క్లిప్ మాది అంతే ఒక చిన్న క్లిప్ హార్ట్ లోపల హార్ట్ బీట్ చేసి అప్పుడే పోయి ఆ వాల్వ్ని ఇది 3D ఇమేజ్ ఆ వాల్వ్ని పట్టి క్లిప్ వేసేస్తే లీక్ కంప్లీట్గా పోయేసింది అంత సిక్ ఉన్న పేషెంట్ ఇప్పుడు క్లిప్ బాగుంది తెలిసిందే నేను అన్నీ ఎత్తేసాను క్లిప్ హార్ట్ లోపల వదిలేసాను మీకు తెలుస్తుందా అండ్ అంత సిక్ ఉన్న మనిషి ఇంత పెద్ద బ్రైట్ కలర్ లీక్ ఉన్న మనిషి ఒక్క సుక్క లీక్ లేదు మరో నిమిషం అతను హార్ట్లో ఉండే లోపల హార్ట్ ప్రెషర్స్ అన్ని బాగా తగ్గిపోయి 10 రోజులు వెంటిలేటర్లో ఉన్న మనిషి ఒక వారంలో అతను గ్రేట్ గ్రాండ్ చైల్డ్ తెలుగులో ఎలా చెప్పాలి ముని మనవరాలు అది ఒక మాట నేర్చుకున్నాను అతను ముని మనవరాలతో ఆటలాడుతున్నాడు అలాగే చూసారంటే ఇది ఇంకొక పేషెంట్ 72 ఇయర్స్ 2005 హార్ట్ అటాక్ చాలా హార్ట్ ఫంక్షన్ తగ్గిపోయి 25% హార్ట్ లీక్ ఇతను పాట్నాలో ఉన్నాడు పాట్నాలో వచ్చి హాస్పిటల్ నుంచి మీకు ఇంటికి ఎత్తుకుపోయేది ఇంకేం చేయలేదు బాబు చెప్పే పక్షానికి ఇతను ఎయిర్ అంబులెన్స్ ఎక్కి చెన్నై అప్పుడు వచ్చాడు అతను చెప్తున్నాడు నాకు మొదటి ఎయిర్ అంబులెన్స్ ఎత్తుకోలేదు నేనేం చేయాలని చెప్తే నేను చెప్పాను పర్వాలేదు నువ్వు వెయిట్ చేసేలాగా ఖర్చు అలాగే చాలా చెడ్డ లీక్ పోయి క్లిప్ వేసాను క్లిప్ వేసి ఒక క్లిప్లో లీక్ తగ్గలేదు యూజువలీ వీల్ ఆస్క్ ఓన్లీ ద జర్నీ ఆఫ్ ద పేషెంట్స్ బట్ మీరు అడిగే సార్ సతీష్ గారితో నేను చెప్తా ఫస్ట్ వచ్చి నా ఎడ్యుకేషన్ అన్ని ఇండియాలో అయింది ఎంబీబీఎస్ ఎండి డిఎన్ కార్డియాలజీ అన్ని ఇండియాలో చేసి అవతల క్లీవ్లాండ్ క్లినిక్ వెళ్ళాను అమెరికాలో 2007లో యుఎస్ నుంచి డైరెక్ట్గా అపోలో చెన్నైలో జాయిన్ అయ్యాను 2007 నుంచి ఇప్పటి వరకు నేను అపోలో చెన్నైలో ఉన్నాను నడి మెదన నేను యూరోప్లో హంగరీ ఒక ఊర్లో పోయి అక్కడ కేసెస్ డెమాన్స్ట్రేట్ వెళ్ళాను అంటే ఇది వచ్చి వాల్వ్ కేసెస్ కాదు కొరానరీ కేసెస్ రోటాబ్లేషన్ అని చెప్తారు ఒక చిన్న డ్రిల్ ఆ డ్రిల్ వచ్చి
మన బ్లడ్ వెసల్స్ ఉండే కాల్షియం అని ఎక్కుతుంది. అక్కడ డెమాన్స్ట్రేట్ చేయకపోయినప్పుడు ఈ మాది కొత్త వాల్వ్ థెరపీస్ అక్కడ ట్రైనింగ్ జరుగుతున్నాయి. అయ్యో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నేను చెప్తే, మళ్ళీ నువ్వు ఉండి ఇక్కడ ఇంకా ఒక 2 months ఉండు, మేము నీతో ఇది నేర్చుకుంటాము, నువ్వు మా దగ్గర నుంచి ఇది నేర్చుకో అని చెప్పి అలాగ స్టార్ట్ అయిన జర్నీ. ఇప్పుడు నేను అక్కడ డైరెక్టర్ స్ట్రక్చరల్ హార్ట్లో ఉన్నాను. ఆ యూరప్ నుంచి ఆల్మోస్ట్ 23 countries డాక్టర్స్ అక్కడ వచ్చి మా దగ్గర ట్రైనింగ్ ఎత్తుకుని వెళ్తారు. అండ్ మళ్ళీ చెన్నైలో వచ్చి వీ స్టార్టెడ్ దిస్ ప్రొసీజర్స్ 2015 ఇండియాలో. 2015లో ఈ అయోటిక్ వాల్వ్ ప్రొసీజర్ స్టార్ట్ అయినాయి. 2018లో యూఎస్లో వచ్చి మైట్రా క్లిప్ లైసెన్స్ అయింది. 2015లో యూరోప్లో లైసెన్స్ అయింది. యూఎస్ వచ్చి 3 years లేటర్ కమర్షియల్గా 2018లో ఈ క్లిప్ మైట్రా క్లిప్ ఇది లైసెన్స్ అయింది. ఇండియాలో ఫస్ట్ కేసు మేము వచ్చి 2019లో చేశాం. ఇప్పుడు 2019 నుంచి చేస్తున్నాము. కోవిడ్ నుంచి అన్నీ కొంచెం స్లో అయింది. బట్ ఇంకొక విధానం ఏమైందంటే కోవిడ్ నుంచి చాలా సిక్ పేషెంట్సే మా దగ్గర వచ్చారు. వేరే ఏం హోప్ లేని పేషెంట్స్, వేరే ఏమే చేయం వీలమన్న పేషెంట్స్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ కూడా తలెత్తి కూడా చూడడం వాళ్ళు, ఎందుకంటే అంత హై రిస్క్, అడ్వాన్స్ ఏజ్ 80, 85 ఇలాంటి పేషెంట్స్ వస్తే మేము వాళ్ళు పిలిచిపోయి క్లిప్ వేసి 2-3 రోజుల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇప్పుడు 3 yearsగా మేము చేసిన అన్ని పేషెంట్స్ బాగున్నారు భగవంతుడి దయలో. అందరూ కంప్లీట్ హార్ట్ ఫెయిలియర్ రికవర్ అయ్యి ప్రమాదం ఉన్నారు. ఒకసారి కూడా హార్ట్ ఫెయిలియర్ నుంచి హాస్పిటల్కి వచ్చింది వరకు. దీనికి ముందుగా ఈ ప్రొసీజర్స్ అయ్యే ముందుగా ఒక మంత్కి ఒకసారి అయినా ఈ హార్ట్ ఫెయిలియర్ నుంచి హాస్పిటల్ అడ్మిషన్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళ ప్రొసీజర్ అయితే ఒక హార్ట్ ఫెయిలియర్ రిలేటెడ్ హాస్పిటలైజేషన్ కూడా లేదు. సార్ మాకు 1 or 2 cases డెమాన్స్ట్రేట్ చేస్తారు. డెఫినెట్లీ. సో ఇప్పుడు మీరే చెప్పాలా, నేను ఈ ఈ ఈ తెలుగు సాలనా, ఈ తెలుగులోనే మాట్లాడినా లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడినా? ఈ తెలుగు సాలనా? సరే, నాకు తిట్లు దొరకని వరకు సంతోషమే. ఇప్పుడు అతను భక్తవత్సరం సార్ వచ్చి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ హార్ట్లో వచ్చి మన హార్ట్లో 4 చేంబర్లు ఉన్నాయి. ఈ 4 చేంబర్కి నడి మధ్యన వాల్వ్లు ఉన్నాయి. ఈ వాల్వ్ ఏం చేస్తుంది, రక్తాన్ని వచ్చి ఒకే ఒక డైరెక్షన్ అనే పంపుతుంది. రివర్స్లో రక్తం వెళ్ళకూడదు, ఎందుకంటే మన లంగ్స్ నుంచి హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి కింద పంపింగ్ చేంబర్కి వెళ్ళి కింద పంపింగ్ చేంబర్ నుంచి హోల్ బాడీకి వెళ్ళాలి. ఇది 1 డైరెక్షన్లో ఫ్లో అవ్వాలి. ఈ డైరెక్షన్లో రక్తాన్ని ఎత్తుకుపోయేదానికి హార్ట్ లోపల వాల్వ్లు ఉన్నాయి. ఈ వాల్వ్లు వచ్చి రివర్స్ ఫ్లో అలౌ చేయలేదు. ఇప్పుడు చాలా రీజన్స్ ఉన్నాయి. మనకి చిన్న వయసులో ఈ రుమాటిక్ ఫీవర్ అని చెప్తారు, అది లేకపోతే షుగరో బీపీఓ ఇదన్నీ ఎక్స్ట్రా డిజీజెస్. దాని నుంచి మనుషులు వచ్చి ఇప్పుడు మనం అది కూడా లేకుండా మనం వచ్చి ముందుకంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఓన్లీ 60 years 70 years ఉండేది. ఇప్పుడు వచ్చి ఈజీగా వచ్చి మనం 80, 85 అని చూడడం ఆరంభించేస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనుషులు బతుకుండే అప్పుడు ఈ వాల్వ్స్ వచ్చి వేర్ అండ్ టైర్ అయిపోయి సరిగా పనిచేయటం లేదు. ఈ మైట్రల్ వాల్వ్ అని చెప్పేది హార్ట్లో ఉండే ఫస్ట్ వాల్వ్. అది వచ్చి క్లీన్ రక్తం అంటే క్లీన్ బ్లడ్ని హార్ట్ పైన చేంబర్ నుంచి కింద చేంబర్కి పంపిస్తుంది అండ్ రివర్స్లో పంపించదు. ఈ మైట్రల్ వాల్వ్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది, ఈ బ్లడ్ వచ్చి బాడీకి పోయేదానికి బదులు ఫుల్గా రివర్స్లో పోయి లంగ్స్లో పోయి పేషెంట్స్కి చాలా ఆయాసం వస్తుంది. ఈ వాల్వ్ని మనం రిపేర్ చేయాలనో మార్చాలనో అంటే ఇప్పుడు వరకు పెద్ద ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ వచ్చి ఇప్పుడు బైపాస్ కూడా హార్ట్ నిలపకుండా చేసేస్తారు, బీటింగ్ హార్ట్ సర్జరీ అని చెప్తారు. బట్ ఈ వాల్వ్ విషయంలో హార్ట్ నిలపకుండా చేయని మనం, ఎందుకంటే హార్ట్ నిలిపి బైపాస్ మెషిన్ హార్ట్ లంగ్ మెషిన్లో వేసి దాని తర్వాత ఈ వాల్వ్ ఎత్తి కొత్త వాల్వ్ పెట్టాలి. ఈ కొత్త ట్రీట్మెంట్లో టాబీ అని చెప్తారు, అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, ట్రాన్స్కెథీటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, మైట్రా క్లిప్ అని చెప్తారు, ట్రాన్స్కెథీటర్ మైట్రల్ వాల్వ్ రిపేర్ అని చెప్తారు. ఈ కొత్త థెరపీస్ వచ్చి పేషెంట్ వచ్చి మన క్యాట్ ల్యాబ్లో ఎలాగ సింపుల్ యాంజియోగ్రామ్ పోతామో అలాగ వచ్చి పడుకొని అలాగా మన తొడ ద్వారా ఒక చిన్న రక్త పైప్ లోపల ఈ వాల్వ్ వచ్చి ఒక ట్యూబ్లో ఉంటుంది, అది ఎత్తుకుపోయి అయోటిక్ వాల్వ్ అంటే అయోటిక్ వాల్వ్ని రీప్లేస్ చేసేస్తాం, మైట్రల్ వాల్వ్ అంటే దాన్ని క్లిక్ చేసి రిపేర్ చేసేస్తాం. అదే ఈ కొత్త టెక్నాలజీ. ఇంకొక డౌట్ సార్, మీ ప్రాసెస్ ఆఫ్ మీ ట్రైనింగ్ అంతా జనాలకు గుండె జబ్బులు వచ్చి దాని విధంగా సఫర్ అవుతున్నారో మనకు అందరికీ తెలుసు. శ్రీనివాస్ గుండెకి
సంబంధించి Sriram Satish. అత్యున్నత Yes, హార్ట్ Satish, my namesake. అర్జెంటుగా ఏం So people call me Sriram చేయాలి or Satish? అనేది Satish. మనకు బాగా చాలా వరకు అవగాహన వచ్చింది. కానీ గుండె వీక్ అయ్యి ఆయాసంతో నడవలేక కనీసం వాడు చేసుకోలేక హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఇంకా గుండె పూర్తిగా ఇదైపోయింది, ఇంకా దానివల్ల ఏం ఉపయోగం లేదు అని పేషెంట్స్ని 25 సంవత్సరాల క్రితం యూరోప్లోను అమెరికాలోనూ స్టార్ట్ అయిన రీసెర్చ్ని మన దేశంలో ఫస్ట్ టైం డాక్టర్ సాయి సతీష్ గారు మద్రాస్ మెయిన్ అపోలోలో ఈ ప్రొసీజర్స్ని తీసుకొచ్చి ఎంతో మందికి జీవనదానం చేశారు. అంటే ఒక మనిషి కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితి నుంచి మామూలుగా రోజు ఆయన హ్యాపీగా వాకింగ్ చేసుకుంటూ బయట తిరగగలిగే పరిస్థితికి ఆపరేషన్ లేకుండా ఇప్పుడున్న ఇన్నోవేటివ్ టెక్నాలజీ ద్వారా చిన్న క్లిప్స్ ద్వారా పర్క్యుటేనియస్గా అంటే కాలు నుంచి చేసి తీసుకొచ్చే టెక్నాలజీకి ఆల్మోస్ట్ 70% ఆఫ్ కేసులు మన వరల్డ్ వైడ్ జరిగితే, ఏషియాలో జరిగితే అవన్నీ కూడా మన భారతదేశంలో, మన సౌత్ ఇండియాలో, మద్రాసులో డాక్టర్ సాయి సతీష్ గారి చేతుల మీదుగానే జరిగేదానికి మేమందరం కూడా మా అపోలో సంస్థకు చాలా గర్వపడుతున్నాం. జరగకుండా వాళ్ళు మీకు ఉంటే మీరు అన్నట్టు ఇది చేయగానే హార్ట్ అటాక్ అవసరం లేదు, మజిల్ నార్మల్ అయిపోతుంది, ఈ కెన్ బీ నార్మల్ పర్సన్ అంతే. మజిల్ డ్యామేజ్ ఉంటే ఇది చేస్తే మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనగానే మీకు పొద్దునకి మనకు హార్ట్ దొరకదు. సో ఇట్ టేక్స్ లాంగ్ టైం. సో అంతవరకు చేసే వరకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. బట్ అందుకనే మనం ఫస్ట్ చూసినప్పుడు లీక్ ఉండేటప్పుడు కేసును స్టడీ చేసి ఈ కేసుకి ఏ దానికి 100% రిజల్ట్ వస్తుంది, దేనికి ఎలా ఉంటుంది అనేది మనం అసెస్ చేసి చెప్పవచ్చు. బట్ హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బి మనకు అందుబాటులోకి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. సార్ నేర్చుకోవాలంటే కూడా మనం పోగానే అక్కడ పోగా నేర్పించదు. ఎంతో కష్టపడి నేర్చుకొని అంత చేసుకున్న వాళ్ళ పొజిషన్సే వేరే ఉంటాయి. అయినా కూడా సొంత ఊరు కోసం సార్ చెన్నైకి వచ్చి ప్లస్ నెల్లూరు వచ్చి అంటే మనం ప్రజలకి అందుబాటులో తీసుకొని రావాలి కొత్త టెక్నాలజీని. డబ్బులు ఉండొచ్చు, బట్ రేపు పొద్దున తగ్గేటప్పటికి అందరికీ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అందరికి ఎక్స్పీరియన్స్ వచ్చి ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో అదున మన ఇండియాలో, సౌత్ ఇండియాలో మనకు దగ్గరలో సెంటర్లో ఇలాంటి ప్రొసీజర్లు చేయడం అనేది నిజంగా ఎంతో గర్వకారణం. నేషనల్ కార్డియాలజిస్ట్, అపోలో మెయిన్ హాస్పిటల్, డ్రీమ్స్ రోడ్. మీకు తెలుసు డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లో ఎంత ఎవాల్వ్ అయింది అనేసి. ఇంతకుముందు ఒక హార్ట్ అటాక్ వస్తే ఒక బైపాస్ సర్జరీ చేయాలనేసి ఒక 15-20 రోజులు ప్రొలాంగ్ అయ్యేది. నెక్స్ట్ అదే ఉద్దేశంలో డెవలప్మెంట్ ఎట్లొచ్చింది అంటే మన యాంజియోప్లాస్టీ చేయడం. రీసెంట్గా గత 10 ఇయర్స్ నుంచి ఇప్పుడు మైట్రల్ వాల్, అయోర్టిక్ వాల్, ఇంతకుముందు ఓపెన్ హార్ట్ సర్జరీలో అయోర్టిక్ వాల్ కానీ మైట్రల్ వాల్ కానీ మేజర్ ఆపరేషన్, అది CABG లెక్కే, బైపాస్ ఆపరేషన్ లెక్క జరిగేది. ఈ లాస్ట్ 10 ఇయర్స్లో యూరోప్లో, యుఎస్లో ఈ అయోర్టిక్ వాల్ రీప్లేస్మెంటు, మామూలు యాంజియోగ్రామ్ మనం ఎట్లా చేస్తామో అట్లే చేస్తూ ఈవెన్ మైట్రల్ వాల్ క్లిప్, మైట్రల్ రిగర్జిటేషన్ క్లిప్ కానీ ఇదంతా సర్వసాధారణంగా ఇప్పుడు యాంజియోగ్రామ్ చేసుకొని మధ్యాహ్నం సాయంత్రం ఎట్లా డిశ్చార్జ్ అవుతారో అదే ప్రొసీజర్స్ని డాక్టర్ సాయి సతీష్ గారు ఫస్ట్ టైం ఇండియాలో మెయిన్ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయింది సార్. నేను అక్కడ ఎప్పుడు 2007లో జాయిన్ అయ్యాను, బట్ ఈ ప్రొసీజర్స్ వచ్చి 2015 నుంచి. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి ఈ రకమైన ప్రొసీజర్స్ అన్నీ మన చెన్నై అపోలో మెయిన్ హాస్పిటల్లో చేస్తున్నారు. ఈ ప్రొసీజర్స్ ఎవరికి ఉపయోగపడతాయి ఏమి అనేసి మీకు పబ్లిక్ అవేర్నెస్ గురించి డాక్టర్ భక్తవత్సల్ రెడ్డి గారు, డాక్టర్ సాయి సతీష్ గారు మీకు ఎన్లైట్ చేస్తారు. నాణ్యమైన వాచ్ కొనాలి అనుకుంటే మొదట గుర్తుకు వచ్చే ఏకైక షోరూమ్ మదీనా వాచ్. టైటాన్, ఫాస్ట్రాక్, సొనాటా, పోలీస్ వాచీలకు ఆథరైజ్డ్ డీలర్ మదీనా వాచ్. మా వద్ద ఫాస్ట్రాక్, ఉబాకో, ఫాసిల్, టైమెక్స్ స్మార్ట్ వాచెస్ తో పాటు టైటాన్ వాచెస్ కొరకు 17 ప్రత్యేక కౌంటర్లు కలవు. అన్ని కంపెనీల వాచెస్ పై 50% వరకు గొప్ప తగ్గింపు కలదు. అన్ని కంపెనీల వాచెస్ కు స్టాక్స్ మరియు చైన్స్ ల యాక్సెసరీస్ లభించును. ఒకే చోట అనుభవజ్ఞులైన 6 మెకానికల్ చేత ఇండియన్ మరియు ఇంపోర్టెడ్ వాచీలు రిపేర్ చేసి ఇవ్వడం మా ప్రత్యేకత. మదీనా వాచ్, సండే మార్కెట్ ఎదురుగా, నెల్లూరు. మరెన్నో న్యూస్ అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి.